రేప్ కేస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించే చర్చించుకుంటున్నారు. చర్చించాలి కూడా. ఎందుకంటే అత్యంత దారుణమైన ఘటన ఇది. ఓ ట్రైనీ డాక్టర్ ను అత్యంత అమానుషంగా రేప్ చేసి చంపడం. అమానుషం అంటే మామూలుగా కాదు, చిత్రవద చేసి అత్యంత తీవ్రంగా హింసించి చంపడం. అది కూడా హాస్పిటల్లోనే ఈ దారుణం జరగడం. ఈ ఘటన ఓ రకంగా మేలుకొలుపు లాంటిది. మనుషుల్లో ఉన్న మృగాళ్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే ఘటన ఇది. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆగస్టు 9న తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య జరిగింది ఈ ఘటన. సెమినార్ హాల్లో చదువుకొని అక్కడే నిద్రిస్తుంది ఓ ట్రైనీ డాక్టర్. ఆ సమయంలో అటువైపు వచ్చాడు సంజయ్ రాయ్ అనే నరరూప రాక్షసుడు. నిద్రిస్తున్న ఆ ట్రైనీ డాక్టర్ పై తన ప్రతాపాన్ని చూపాడు. ఆమెను చిత్రవద చేసి అత్యాచారం చేసి చంపాడు. తెల్లారిన తర్వాత కానీ ఆమె చనిపోయిన విషయాన్ని ఎవరు గుర్తించలేదు. ఈ ఘటన తర్వాత కోల్కతా మాత్రమే కాదు, బెంగాల్ మొత్తం అట్టుడికిపోయింది. నాట్ ఓన్లీ బెంగాల్, మొత్తం దేశమే ఈ ఘటన గురించి తెలుసుకొని షాక్ అయింది. మృతురాలి అటాప్సీ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. 4 పేజీల రిపోర్ట్ లో ఒక్కొక్క లైన్ చదువుతుంటే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది. ఒక్కొక్క విషయం చూస్తుంటే అసలు వాడు మనిషేనా అనిపిస్తుంది. నిజానికి ఇది చెప్పడం భావ్యం కాదు, కానీ మనుషుల్లో పైశాచిక ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి చెబుతున్నాం. మృతురాలి మెడ విరిగిపోయింది. కడుపు, పెదవులు, చేతి వేళ్లు, ఎడమ కాలిపై తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె అరిస్తే ఎక్కడ దొరికిపోతానన్న భయంతో ఆమెను గోడకేసి గట్టిగా నొక్కిపట్టి ఆమె ముక్కు, గొంతును గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ముఖాన్ని గోడకేసి గట్టిగా కొట్టాడు. ఈ టైంలో ఆమె ముఖంపై కూడా గాయాలయ్యాయి. ఆఖరికి కళ్లపై కూడా గాయాలయ్యాయి. ఇక ప్రైవేట్ పార్ట్స్, కళ్ళు, గొంతు నుండి కూడా రక్తస్రావమైంది. ఇవన్నీ చెబుతున్న మాకైతే రక్తం మరిగిపోతుంది. అసలు వాడు మనిషేనా అని మీకు అనాలనిపిస్తుందా? ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఆమె చనిపోయిన తర్వాత కూడా అత్యాచారం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇవన్నీ విన్న తర్వాత ఆ అమ్మాయిని ఇంత చిత్రవద చేసి చంపిన వాడు దొరికితే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. ఈ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టే కోల్కతాలో రగులుతున్న జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ఇన్ని దారుణాలకు పాల్పడింది సంజయ్ రాయ్ అని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అయితే ఈ దారుణంలో ఉన్నది రాయ్ ఒక్కడేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ బ్లూటూత్ హెడ్సెట్ కారణంగా సంజయ్ రాయ్ దొరికాడు. హాస్పిటల్ కు వచ్చేప్పుడు అతని మెడలో ఉన్న బ్లూటూత్ హెడ్సెట్ వెళ్లేప్పుడు లేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతని ఇంటికి వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు రక్తపు మడుగులో ఉన్న బట్టలను పిండినట్లు గుర్తించారు. అంతేకాదు, అతని షూస్ పై ఉన్న రక్తపు మరకలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆ బట్టలు పిండడం కూడా వెంటనే చేయలేదు. ఇంత దారుణంగా చేశాక ఇంటికి వెళ్లి హాయిగా పడుకున్నాడు. ఆ తర్వాత నిద్రలేచి బట్టలు పిండే సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలు ఇంతకు ఎవరి సంజయ్ రాయ్? అసలు హాస్పిటల్లో అతనికి ఏం పని? సంజయ్ రాయ్ అనేవాడు ఓ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. అంతకు ముందు ట్రాఫిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వాలంటీర్ గా పనిచేశాడు. ఆ తర్వాత కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ లో సివిల్ వాలంటీర్ గా చేశాడు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ వద్ద పోలీస్ అవుట్ సోర్స్ లో పనిచేశాడు. మనోడు రెగ్యులర్ పోలీస్ కాకపోయినా పరపతి మాత్రం మామూలుగా లేదని తెలుస్తోంది. ఇదే వీడి పని. ఇక పర్సనల్ విషయానికి వస్తే సంజయ్ కు 4 పెళ్లిళ్లు అయ్యాయి. 3 భార్యలు వీడితో వేగలేమని వదిలేశారు. 4వ భార్య క్యాన్సర్ తో చనిపోయింది. పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగానే మొత్తం కక్కేశాడు. ఈ దారుణానికి పాల్పడింది నేనే, కావాలంటే ఉరి తీసుకోండి అని చెబుతున్నాడు. అంతేకాదు, చేసిన పనికి ఏమాత్రం పశ్చాత్తాపం పడడం లేదు. అంతేకాదు, విచారణలో భాగంగా అతడి ఫోన్ ను సీజ్ చేసి పరిశీలించిన పోలీసుల దిమ్మ తిరిగిపోయింది. ఫోన్ నిండా పోన్ వీడియోసే ఉన్నాయని గుర్తించారు. అంతేకాదు, సంజయ్ పెద్ద ఉమనైజర్ అని తేల్చారు. సంజయ్ ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు. అందరి మధ్య మంచితనం ముసిగేసుకొని చక్కర్లు కొట్టాడు. అతనిలో ఉన్న ఈ మృగవాంఛను ఎవరు గుర్తించకుండా జాగ్రత్త పడ్డారు. అదును చూసి అత్యంత పైశాచికంగా దాడి చేశాడు. ఇలాంటి వారు మన మధ్య కూడా తిరుగుతుంటారు. సో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక హాస్పిటల్లో ఇలాంటి ఘటన జరగడం అక్కడి సెక్యూరిటీ అంశాలపై కూడా కొత్త డౌట్స్ ను రేకెత్తించింది. కోల్కతా లాంటి మహానగరంలో అంత మంది ఉంటే రోగులు, డాక్టర్లు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలా వందలాది మంది తిరిగే చోటున ఇలాంటి ఘటన జరగడం అత్యంత దారుణమనే చెప్పాలి. పని చేసే చోట, ఉండే చోట ఎక్కడ రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నారు డాక్టర్లు.
మరి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక్క మమతా బెనర్జీ సర్కార్కే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పాలకులందరికీ ఉంది. ఇప్పటికే ఈ కేసు విచారణను సిబిఐకు అప్పగించింది కోల్కతా హైకోర్టు. 3 వారాల్లో నివేదిక ఇవ్వాలంది. విచారణ సంగతి పక్కన పెడితే ఇలాంటి ఘటన మన మధ్య జరగదన్న గ్యారెంటీ అయితే లేదు. సో అమ్మాయిలు ఆల్వేస్ బీ కేర్ఫుల్.